వీళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. బట్ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఇవాళ సింగిల్ స్క్రీన్స్ అనేవి లేవు, ఆల్మోస్ట్ ఉన్నాయి. ఉన్న స్క్రీన్స్ లెక్క ప్రకారం ఏదో ఉన్నాయి, 1000 లోపే ఉంటాయి అన్నీ. ఆ స్క్రీన్స్ కూడా చాలా కంట్రోల్లోనే ఉన్నాయి, వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. 4 10 మంది కంట్రోల్లోనే ఉన్నాయి. ముగ్గురు కాకపోతే 10 మంది 5 ఏదైతే వాళ్ళు ఏం చెప్తే అంతమంది మేజర్ కంట్రోల్లోనే ఉన్నాయి, వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇంకా అది కాకుండా కంట్రోల్లో లేని వాళ్ళకి బతుకు బస్ స్టాండ్ అసలు అట్లా వాళ్ళ సంబంధం వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. సో వీళ్ళు ఏది చెప్తే అది. సో వీళ్ళే ఎగ్జిబిటర్లు, వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళే ప్రొడ్యూసర్లు. సో వీళ్ళు చెప్పింది వీళ్ళు స్ట్రైక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఇంటర్నల్ 10 మందిలో ఉన్న ఇంటర్నల్ గొడవలు ఇవన్నీ. ఈ ఇంటర్నల్ గొడవకి హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన సంబంధం లేదు. ఇది తెలియకుండా నా బోటోడు ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవరి దగ్గర పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఆయన్ని వేసేసరికి ఆయన రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి అంటే ఆయన అనపోయిన ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ వచ్చినా అటువంటిది ఇవ్వకూడదు. ఎందుకు వచ్చిందో మరి అన్ఫార్చునేట్.